హాయ్ అండి, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నారా? మా లంచ్ అయితే ఇప్పుడే కరువు పనికి 100 రోజుల పనికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడే తినేసి వ్యాన్ పిల్లలు వచ్చే టైం అయిందని వ్యాన్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాయంట. ఇగో ఇప్పుడు రాగానే చూడండి బాటిల్కి ఎట్లా కొట్లాడుతారో. ఇద్దరు కొట్లాడతారనే సేమ్ బాటిల్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. బాటిల్ తీసుకొచ్చినాక కూడా కొట్లాడుతురు నాది అని. వీళ్ళని ఇప్పుడే ఈరోజే ఇట్లా చేస్తే ఇక 45 days ఎలా భరించాలో ఫ్రెండ్స్. చూడండి ఎప్పుడు ఇదే గోల ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే. చూడండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీ పిల్లలు ఇలానే చేస్తారా? చూడండి ఫ్రెండ్స్. అది సేమ్ ఉంది కదా, ఎందుకు కొట్లాడుతున్నారు? ఇంకో బాటిల్ ఫ్రిడ్జ్లో తీసుకో. ఇగో అలికి ఫుల్కి కూడా ఫ్రెండ్స్ ఒకది అయిపోయింది, మళ్ళీ ఇంకొంది తీసుకుంటున్నారు. వాళ్ళు తినేటివి కూడా సేమ్ కొనియాలి ఫ్రెండ్స్, మళ్ళీ సపరేట్ కూడా కొనియము. అయినా కానీ కొట్టుకోవడమే. బాటిల్లో ఇలాంటి బాటిల్ ఫ్రిడ్జ్లో బాటిళ్ళు ఇలాంటివి ఉంటాయి, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అయినా కొట్లాడతారు. ఇగో సేమ్ బాటిల్స్ ఉంటాయి. మార్నింగ్ లేచి నుండి ఇదే గోల వీళ్ళతోని. వీళ్ళని ఎలా భరించాలో అర్థం కావట్లేదు. చూడండి ఇవి ఒక్కడైతే అక్కడ పోయి నిలబడ్డాడు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? బయటికి పంపిద్దామంటేనేమో బయట పోతే ఎండ బాగా కొడుతుంది, ఇప్పటిదాకా పోయొచ్చారు కదా పిల్లలు అని ఇక్కడ ఇంట్లోనే ఉంచుకుంటే కాసేపు కూడా కూర్చొనియ్యారు ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే. ఎండకు పోతే ఒక బాధ, జ్వరం వస్తుందేమో అని. చూడండి టీవీ పెట్టినా కానీ టీవీ దగ్గర కూడా ఒకడు క్రికెట్ అంటాడు, ఒకడు బొమ్మలు అంటారు ఫ్రెండ్స్. ఆ టీవీ పెట్టినా టీవీ కూడా చూడరు, ఇది కొట్టుకోవడమే సరిపోతుంది. మీ ఇంట్లో ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారా ఫ్రెండ్స్? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ అండి.